హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వెళ్తున్నాం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, జీ కొండూరు మండల్, ఎన్టీఆర్ డిస్టిక్. సో ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి మనం టెంపుల్కి వెళ్ళాలన్నమాట. మనం టెంపుల్కి వెళ్ళే మధ్యలో మనకి 3 టెంపుల్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి శేషగణపతి దేవాలయం. చూడండి, ఇక్కడ విఘ్నేశ్వరుడు నాగేంద్ర స్వామి పడగ కింద ఉంటాడు, అందుకని ఈ దేవాలయంకి ఆ పేరు వచ్చింది. వెనకాల మనం చూసినట్టయితే కొండ మీద ఏనుగు స్కెచ్ గీశారు. నాకైతే చాలా బాగా అనిపించింది దూరం నుంచి చూసి. ఎలివేషన్ ఇదంతా చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ మనం వెళ్తుంది నరసింహస్వామి ఆలయం. మేము వెళ్ళినప్పుడు టైం 12 అయిందండి. 11కి అర్చకులు వచ్చి ఓపెన్ చేసి పూజ చేసి వెళ్ళిపోతారంట. మేము వెళ్ళినప్పుడు అయితే లాకేస్ ఉంది, బట్ ఇది స్వయంగా వెలిసిందండి. మనకి దీపంలో నుంచి నరసింహస్వామి ఫేస్ కనిపిస్తుంది చూడండి. ఇవి వచ్చేసి ఊరేగింపు విగ్రహాలు అనమాట. సో అక్కడి నుంచి మనం చూస్తే మనకు ఆంజనేయ స్వామి, సూర్యభగవానుడు కనిపిస్తాడు. ఈ సూర్యభగవానుడు కింద వచ్చేసి శివాలయం ఉంటుంది. సో ఇది ఇలా అలంకరించారు. ఆ రోజు టెంపుల్ క్లోజ్ ఉండే, బట్ మేము అన్నీ నార్మల్గా చూసి వచ్చేసాము. సో ఇది ఆంజనేయ స్వామి గుడి అండి. ఇది కూడా రీసెంట్గా కట్టారు. సో చాలా బాగుంది, బట్ చాలా కోతులు ఉన్నాయి, అందుకనే పూజారి గారు కర్ర పట్టుకొని తిరుగుతూ ఉన్నారనమాట. ఇది దగ్గరకైతే వెళ్ళలేదు, కోతులు ఉన్నాయని. సో పైనుంచి జీకొండూరు మొత్తం మనం ఇలా చూడొచ్చు. చాలా బాగుంది వ్యూ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ విత్ us. థ్యాంక్ యూ.